చీర్స్ కొట్టుకోండి. చీర్స్. డైరెక్ట్ లాగేనా? కరివేపాకు మష్రూమ్ రెండు నా ఫేవరెట్. కరివేపాకు నా ఫేవరెట్, మష్రూమ్ నా ఫేవరెట్. చాలా నేను ఫిష్ కాస్త ఎక్కువ తింటానండి, అది కూడా పెట్టాను. వావ్. ఎంత తినాలి. తాటి ముంజల కర్రీ. దీన్ని మటన్ పంచ్ అంటారు అనమాట. అది నాన్ వెజ్ థాలి అంటే ఆ మాత్రం ఉండాలి మరి. అబ్బా వాటర్ మిలన్ బాబా ఎంత జ్యూసీగా ఉందంటే ఈ మటన్ పీసు. ఏయ్ అంటే యాజ్ ఏ రాజమండ్రి నేను చెప్పగలుగుతాను, రాజమండ్రి వాళ్ళకి కొంచెం రెస్టారెంట్ షోక్ ఎక్కువ. దీనికి గొజ్జు ఉంటుంది కదా, ఇది ఒక ఎమోషనల్ డ్రింక్ అండి. ఇది దీన్ని తాగుతా ఫ్రై పీస్ బిర్యానీ తింటే ఉంటుంది. ఆహా ఎలా చేస్తారు చెప్పండి సార్. పిచ్చగిస్తా బాబీ దగ్గర మీరు సీక్రెట్ అంటే ఎలా అండి? బాబీ వచ్చేసాడు, ఇక స్టార్ట్ చేద్దామా? బాగా తిని పడుకుని అటు ఇటు దొరలాడి దూకులాడి టీ కాఫీ టిఫిన్లు లంచ్ డిన్నర్ అన్ని కలిపి కొట్టాలంటే మన రాజమండ్రి రాజనగరం హైవే మీద ఫుడ్ పిరమిడ్ అని కనిపిస్తుంది, అక్కడ ఆగొచ్చు. ప్రస్తుతానికి నేను అక్కడే ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చినప్పుడు అంటే లోపలికి ఎంటర్ అయినప్పుడు నాకు ఏమర్థమైందంటే రాజమండ్రిలో ఏపీఎస్సీ ఆర్టీసీ బస్ స్టాండ్ ఇంకోటి ఓపెన్ చేశారనిపించింది. ఎందుకంటే ఎంట్రన్స్ లో ఆ పార్కింగ్ ఎలా ఉందంటే దాదాపు ఒక 20 బస్సులు ఆగొచ్చు అనమాట, అంత పెద్ద పార్కింగ్. వైజాగ్ కి వెళ్తా వెళ్తా మన రాజమండ్రి రాజనగరంలో హైవే మీద ఉన్న ఈ హైవే ఫుడ్ పిరమిడ్ రెస్టారెంట్ దాబా కాదు, ఇది రెస్టారెంట్ కమ్ దాబా లాగా అనమాట. ఇక్కడ ముచ్చటగా 300 మంది సీటింగ్ కెపాసిటీ అండ్ 300 ఐటమ్స్ తో ఎప్పుడు కలకలాడుతుంటుంది. పక్కనే కాఫీ షాప్ ఉంది, అందులో ఎస్ప్రెస్సో ఆ ప్రెస్సో ఈ ప్రెస్సో అన్ని ఉంటాయి. 50 మంది పడతారు. దాని పక్కనే ఎలక్ట్రిక్ కారు బైక్ ఇవన్నీ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ఉంది. అలాగే పిల్లలు ఆడుకోవడానికి ఒక మినీ సైజ్ పార్క్ కూడా ఉంది. ఎండలో ఆడించకండి, పిల్లలు ఎర్రగా అయిపోతే అస్సలు బాగోదు. ఇక్కడ 3 ప్రైవేట్ డైనింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి. పక్కనే లేక్ ఉంది, బోటింగ్ ఉందో లేదో నాకు తెలియదు. లేక్ సైడ్ సీటింగ్ కూడా ఉంది. నాకు చాలా మంది ఏమైనా సబ్స్క్రైబర్స్ అడిగారు ఏంటంటే అన్నయ్య ఫుడ్ పిరమిడ్ అని ఒక రెస్టారెంట్ ఉంది, మీరు ఏమైనా ఒక కన్నేస్తారా అని. కన్ను ఒకటే కాదు కాలు కూడా వేశాను, ఇంకాసేపట్లో చెయ్యి కూడా వేయబోతాను. అదే మన ఫుడ్ తినడానికి ఓనర్ ఫణిరాజ్ గారికి నేను కాల్ చేశాను, ఇలా మీ దగ్గర భోజనం చేయాలని. హ్యాపీగా రమ్మన్నారు. ఈ రెస్టారెంట్ విస్తరాకంత ఉంది అని నాకు ఎవరో కామెంట్ చేశారు, కానీ అది అబద్ధం. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది అది విస్తరాకంత కాదు, అరిటాకంత ఉందని. రెస్టారెంట్ ఎంతుంటే ఏంటి, ఫుడ్ బాగుండాలిగా. తినేసి చెప్తాను, కుమ్మేద్దాం పదండి. ఎంట్రన్స్ లో మెనూ బోర్డు పెట్టారు. మ్యాంగో చికెన్ అండ్ నాన్ వెజ్ కుక్కర్ పులావ్స్, నాటుకోడి ఎక్సెట్రా సంపెద్దాం. ఫణిరాజ్ గారిని ఫస్ట్ టైం కలిశాను. హీరోలా ఉన్నారు కానీ హీరోయిన్ లా అమ్మాయి అయింటే కాస్త వేరేలాగా ఉండేది. ఆయనతో మాట్లాడుతూనే ఆ చుట్టుపక్కల అంబియన్స్ ని నా నల్ల కళ్ళద్దల్లో నుంచి దొంగచాటును చూస్తూ ఏం కట్టారండి బాబు అనుకున్నాను. అలాగే ఆ నల్ల కళ్ళద్దల్లో నుంచి అమ్మాయిలు కనిపిస్తారేమో అని చూశాను. అక్కడెక్కడో చివరిలో ఉన్నారు కానీ అందరూ నన్నే చూస్తున్నారనే సిగ్గుతో రెస్టారెంట్ మధ్యలో ఒక మంచి ఆర్టిఫిషియల్ చెట్టు పెట్టారు. దాని వెనకాల వెళ్ళి వేషాలేస్తాను. ఇవన్నీ పక్కకు పెట్టి ఎండల నుంచి వచ్చాం కదా, ఫస్ట్ మనం ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం పదండి. హలో ఫణిరాజ్ గారు, నైస్ మీటింగ్ యూ. నేను చెప్పాను కదా ఇందాక బయట, ఫణిరాజ్ గారికి నేను కాల్ చేశాను, వచ్చాను. మొత్తానికి రెగ్యులర్ గా నేను ఎంత తింటానో ఆయనకు తెలుసు. పాపం అన్ని నాకు కోసం అరేంజ్ చేశారు. నాకు మీరు ఈరోజు మీ రెస్టారెంట్ లో ఏమేమి పెడుతున్నారని నాకు కొంచెం చెప్తే. మ్యాంగో చికెన్ సార్. ఓకే, ఇది మ్యాంగో చికెన్ అండి. మ్యాంగో చికెన్ సార్. ఓకే, అంటే ఇప్పుడు ఫస్ట్ మనం సూప్ లాంటిది సూప్. అవునా, అయితే ఫస్ట్ మనం సూప్స్ తాగుదాము. ముల్గత్వాని సూప్ అట, ఒకసారి అది మన నేషనల్ సూప్ అట. ఇదేనండి ముల్గత్వాని సూప్ సార్. సూప్. యా, ఇదేంటి నాన్ వెజ్? నాన్ వెజ్ సార్. నాన్ వెజ్ ఏముంటుంది నాన్ వెజ్ లో? దాల్ రైస్ ఓవర్ నైట్ సోక్ చేస్తాం సార్. ఓవర్ నైట్ చేసి నెక్స్ట్ డే ప్రిపేర్ చేస్తాం. ఓహో, ఓకే ఓకే. మీకు ఎలా ఉంటుంది అంటే మనం చిన్నప్పుడు తిన్న బార్లీ అంటే పప్పు అన్నం లాగా ఉంటుంది సార్. పప్పు అన్నం లాగా మన. ఓకే, వావ్, చూడ్డానికి చాలా డెలిషియస్ గా ఉంది. వావ్, చాలా వెరైటీగా ఉంది. మీరు మీ దగ్గర ఇంకా వేరే సూప్ ఏదో చాలా ఫేమస్ కదా, స్పినాచ్ సూప్ సార్. స్పినాచ్ సూప్. నేను ఏదో వీడియోలో చూసాను. స్పినాచ్ సూప్ సార్. ఓకే, అంటే మనకి స్పినాచ్ సూప్ ఇది కూడా ట్రై చేస్తారని చెప్పి ఇవాళ స్పెషల్ అన్నమాట. అవునా? స్పెషల్ సార్. ఓహో, అవునా? ఇది చలువా? ఇది తాగితే చలువ సార్. ఇది మజ్జిగతో చేస్తారండి ఇది? లేదు సార్, ఓన్లీ దాల్, వైట్ దాల్ ఉంటుంది సార్. వైట్ దాల్ దాల్ రైస్ ఇవన్నీ సోక్ చేసి 1 డే నైట్ అంతా సోక్ చేసి నెక్స్ట్ డే కుక్ చేస్తాం సార్. నిజంగా చాలా బాగుందండి. బాగా తినే ముందు ఇలా సూప్స్ తాగితే బాగా ఎక్కువ పడుతుంది కదండి. అంతే సార్. కానీ నాకెందుకు సూప్స్ కంటే నేను ఎక్కువ స్టార్టర్ని ప్రిఫర్ చేస్తాను ఫస్ట్.
అంటే సూప్స్ నచ్చే వాళ్ళు కూడా ఉంటారు, అవును సార్. కానీ నేనేంటంటే స్టార్టర్స్తో బాగా ఫస్ట్ కడుపు నింపేస్తాను. నేను ముంబైలో ఎక్కడో తాగినట్టు గుర్తుంది. ఢిల్లీలో దొరుకుతుంది సార్. అవునా? ఫెంటాస్టిక్. మన స్టార్టర్స్తో స్టార్ట్ చేద్దాం. అయితే ఫన్రాజ్ గారు, మీ పేరు కంప్లీట్ పేరు పిల్లి ఫణిరాజ్ కుమార్. ఫణిరాజ్ సార్. పిల్లి ఫణిరాజ్. అంతే సార్. ఓకే. మీరు నమ్మరు, నేను హైదరాబాద్ టు కర్నూలు వెళ్తా ఉంటాను. హైదరాబాద్ టు కర్నూలు, హైదరాబాద్ టు బెంగళూరు. నేను వెళ్ళినప్పుడల్లా మీరు నమ్మరు, నేను నిజంగా పిరమిడ్ దగ్గరే ఆగుతాను. ఎందుకంటే నాకు ఆ స్పేషియస్ పార్కింగ్, దాంతో లోపలికి వెళ్ళిన తర్వాత అది రియల్ గా ఏదో పిరమిడ్ మెడిటేషన్ హాల్కి వెళ్తున్నట్టు, ఫుడ్ తింటుంటే చాలా ప్లెజెంట్ గా ఉండటం. అసలు మెయిన్ గా హైదరాబాద్ టు కర్నూలు వరకు మధ్యలో జడ్చర్ల, మహబూబ్ నగర్, మీరు ఎక్కడ ఆగినా సరే అన్ని దాబాలే కాన్సెప్ట్, కానీ రెస్టారెంట్ కాన్సెప్ట్ అంటే షాద్ నగర్ వరకు ఉన్నాయి రెస్టారెంట్స్. అవి కంప్లీట్ ముస్లిం బేస్డ్ రెస్టారెంట్స్. అంటే అక్కడ మనకి దమ్ బిర్యానీ ఇలాంటివి దొరుకుతూ ఉంటాయి. మీ దగ్గర మీ పిరమిడ్ లో చాలా వెరైటీ ఆఫ్ ఫుడ్స్. మెయిన్ ఏంటంటే జర్నీస్ లో ఇలాంటి ఫుడ్ తినాలి అన్న ఒక కోరిక ఉంటుంది కదా జనాలకి. ఆ ఫుడ్స్ అని నేను మీ దగ్గర తిన్నాను రియల్ గా. నిజంగా నాకు అలాగే తెలుసు పిరమిడ్ అని. ఇప్పుడు ఈ ఫుడ్ పిరమిడ్ అనేది మీకు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి టోటల్? 3 బ్రాంచెస్. ఎక్కడెక్కడండి? ముంబై హైవే ఒకటి సార్. ముంబై హైవే ఎక్కడ? బుదేరా దగ్గర సార్. బుదేరా అంటే ఫస్ట్ టోల్ గేట్ ముందు వస్తుంది అది. అవునా? నేను ముంబైకి రెగ్యులర్ వెళ్తూ ఉంటాను కార్ డ్రైవింగ్. రైట్ సైడ్ అదే సేమ్ అది రైట్ సైడ్ ఉంటుంది, కానీ యూటర్న్ చేసుకోవచ్చు. ఇది థర్డ్ సార్. నాకు కామెంట్స్ లో ఒకరు పెట్టారు, అన్నయ్య ఇలా సో అండ్ సో పిరమిడ్, ఫుడ్ పిరమిడ్ అని చెప్పేసి మన రాజమండ్రిలో ఒకటి పెట్టాడు, ఆడ ఎంత పెద్దగా పెట్టాడంటే అన్నయ్య నువ్వు కంపల్సరీ రావాలి అని. నేను మన రాజమండ్రిలో ఎవరికి అంత సీన్ ఉంది అనుకున్నాను. మీరు నమ్మరు, అటు ఫుడ్ పిరమిడ్ అనే ఆ పేరు నేను వినగానే ఫుడ్ పిరమిడ్ ఆల్రెడీ ఉంది కదా, నేను మీరేనా కాదా లేదని ఫ్రాంచైజీ తీసుకున్నారని నాకు ఒక డౌట్ ఉండేది. మూడింటికి మీరే ఓనర్. సో ఎండ్ ఆఫ్ ది డే నేను మొత్తానికి చాలా మంది నాకు సబ్స్క్రైబర్స్ చెప్పిన తర్వాత నేను ఇక్కడికి వచ్చాను. బేసిక్గా నేను వైజాగ్ వెళ్తా ఉన్నాను. దీంట్లో మీ దగ్గర బ్రేక్ఫాస్ట్, టీ, టిఫిన్, ఇందాక చెప్పాను కదా మీకు బయట టీ, టిఫిన్, బ్రేక్ఫాస్ట్, బ్రంచ్, లంచ్, డిన్నర్, స్నాక్స్ అన్ని A to Z. మిడ్ నైట్ మెన్యూ కూడా ఉంది సార్. అవునా? మిడ్ నైట్ మెన్యూ కూడా. సో ఉదయం లెగ్సిన కాడ నుంచి రాత్రి వరకు ఫుల్ వేసుకోవడం అనమాట. ఇంకా గ్రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గుమగుమలకి నేను అసలు తట్టుకోలేకపోతున్నా. ఇది రాజానగరం ఏరియాలో ఉంది. అంటే మనకి బేసిక్గా మన రాజమండ్రి వాళ్ళకి, అంటే యాజ్ ఏ రాజమండ్రి నేను చెప్పగలుగుతాను, రాజమండ్రి వాళ్ళకి కొంచెం రెస్టారెంట్ షోక్ ఎక్కువ. ఎలా అంటే సండే వచ్చిందంటే హ్యాపీగా నీట్గా రెడీ అయ్యి మన ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి ఫస్ట్ ఏదైనా సినిమాకి వెళ్ళి, సినిమా అయిన తర్వాత రెస్టారెంట్కి వెళ్ళి తింటాం అనేది నిజంగా అదొక హ్యాపెనింగ్. ఇంకా అంతకు మించి ఇక్కడ పెద్ద హ్యాపెనింగ్స్ ఏమి ఉండవు. మెయిన్ ఇదే కదండి, ఫుడ్. ఈ ఎమోషనల్ గా ఫుడ్ తో కనెక్ట్ అవ్వడం, సినిమా కనెక్ట్ అవ్వడం, ఇదే మాకు తెలిసింది. అయితే నేను అనేది ఏంటంటే, ఒకవేళ మీరు రాజమండ్రి లోకల్ గాయస్ అయితే కనుక సినిమా చూసి అక్కడక్కడే రెస్టారెంట్కి వెళ్ళటం కంటే జస్ట్ ఒక 10 ఎన్ని కిలోమీటర్లు అండి? 15 కిలోమీటర్స్. 15 కిలోమీటర్స్ అలా సరదాగా వచ్చారనుకోండి, ఫ్రెష్ బ్రీత్ పీల్చుకున్నట్టు అవుతుంది. అండ్ ఇక్కడ రకరకాల ఫుడ్ ఉన్నాయి హ్యాపీగా. మొత్తం హాల్ అంతా ఇది ఎలా ఉందంటే, నేను ఇందాక చెప్పాను కదా, ఎంట్రన్స్ లో నేను ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు ఇది బస్ స్టాండ్ అనుకున్నాను. ఇంత పెద్ద రెస్టారెంట్ ఎంటర్ బాబు అని. లోపలికి ఎంటర్ అయిన తర్వాత అది మనకి ఎయిర్పోర్ట్ లుక్ అనమాట. లెఫ్ట్ రైట్ చూస్తే ఎయిర్పోర్ట్ లో మనం షాపింగ్ చేస్తూ ఉంటాం కదా, మన ఏమంటారు విండో షాపింగ్ చేస్తూ ఉంటాం కదా, అలా. అండ్ లోపలికి వచ్చిన తర్వాత యాక్చువల్లీ నేను వచ్చినప్పుడు ఒక ఫ్లూట్ బిట్ ఉండేది, అది ఆడియో ఏమంటారు కాపీరైట్ ఇష్యూ వస్తుందని ఆపేశాను. శ్రీకృష్ణుడు ఫ్లూట్ వాయిస్తే ఎలా ఉంటుందో అలా. అండ్ మొత్తం ధూపం అసలు చాలా అంటే చాలా మైండ్ బ్లోయింగ్ ఉంది అంబియన్స్. అది మెయింటైన్ చేస్తాం సార్. అంటే మా ఫస్ట్ నుండి ఏంటంటే మాకు ఒక ఇది సార్, అంటే స్పేషియస్ గా ఉండాలి. హైవేలో ఉన్నప్పుడు క్రాంప్డ్ గా ఉండకూడదు సార్. మన దీన్ని స్పేషియస్ అని అంటారండి, దీని పేరే స్పేషియస్ హోటల్ అని పెట్టాలి అసలు. అది మేము పెట్టి ఇలా రాజమండ్రిలో పెడితే బాగుంటుంది అని చెప్పి చాలా ఒక 3 years పట్టింది సార్ ఈ ప్రాజెక్ట్. అసలు మా నాన్నగారు వాస్తు పండిట్ కదండి. నేను జనరల్ వాస్తు చూస్తూ ఉంటాను అనమాట. ఈ రెస్టారెంట్ ఎలాంటి సూపర్ డూపర్ వాస్తులో ఉందంటే అసలు అదొకటి చాలా. ఇంకా నో డౌట్ సూపర్ సక్సెస్ మీరు. సో నేను ఇంకా ఎక్కువ మాట్లాడలేను, నోట్లో నీళ్ళు అవుతున్నాయి. స్టార్టర్స్ నాకు చెప్పండి. ఫస్ట్ వచ్చి మ్యాంగో చికెన్ సార్. ఇది మ్యాంగో చికెన్ అండి. మ్యాంగో చికెన్ డ్రై సార్. ఎలా చేస్తారు చెప్పండి సార్. సీక్రెట్ రెసిపీ. మళ్ళీ మీరు ఎలా క్రాక్ చేస్తారు? పిచ్చకిస్తే బాబు దగ్గర మీరు సీక్రెట్ అంటే ఎలా అండి? చెప్పండి. అవునా? బట్ ఇది చూడడానికి చాలా టెంప్టింగ్ గా ఉంది, ఏదో పనసపట్టు కూర లాగా. ఇది అంటే ఇది చికెన్ మీరు బోన్లెస్ చికెన్ తో చేస్తారు. జింజర్ గార్లిక్ టాస్ చేసి డ్రై మ్యాంగో. అవునా? మనం డ్రై మ్యాంగో తో టాస్ చేస్తాను. ఓకే. ఇంకా వేరే చూద్దాం దీని కథ ఏంటో ఒకసారి. గ్రీన్ కలర్స్ ఏ ఉండవు సార్. అవునా? చాలా ఒక పీస్ సార్. థ్యాంక్ యూ. మన టాసింగ్ కూడా మనం పైన. అవునండి. ఓహో మ్యాంగోని
కట్ చేసి టాసింగ్ చేస్తాం పుల్లగా కారం కారంగా. ఫెంటాస్టిక్. అంటే ఇది మన మ్యాంగో సీజన్ కదా సార్. అవును, అందుకని ఇది మనం చేస్తాను. బాబాయ్ మీరు సీజన్కి ఒక రెసిపీ అంటే అసలు చాలా అంటే చాలా బాగుంది. ఐ రియల్లీ లైక్ ఇట్. లెమన్ చికెన్ చేస్తారు కదండి మామూలుగా, దాని బాబులా ఉంది. లెమన్ అంటే రెగ్యులర్, ఇంకా మనకి మ్యాంగో అంటే ఆ ఫ్లేవర్. అంటే ఈ మ్యాంగో పులుపు అనేది ఈ టైంలోనే వస్తుంది సార్. పచ్చళ్ళు పెట్టుకుంటాం కదా సార్ మ్యాంగో, ఆ మ్యాంగోస్తో చేస్తాం. ఈ సీజన్ దాటిన తర్వాత ఇది ఉండదు, పులుపు ఉండదు, వేరే పులుపు వస్తుంది. అవును, అయితే ఎండాకాలంలో దీన్ని రుబ్బేయండి బాగా. అటు ఇటు వెళ్తూ ఉంటారు కదా, వైజాగ్ నుంచి రాజమండ్రి, వైజాగ్ నుంచి హైదరాబాద్. ఓకే, ఇదేంటండి ఇది డిఫరెంట్గా ఉంది. ఇది ప్రాన్ క్రాకర్ సార్. కిందేమో ప్రాన్ క్రాకర్ సార్. అది ప్రాన్ క్రాకర్ అంటే ఎలా చేస్తారు? అంటే మన ఒడియా అంటాం కదా సార్, ఒడియాలు. దాంతో ప్రాన్స్ కలిపి ఒడియాలు చేస్తాను. ఓహో, ప్రాన్స్ తో ఒడియాలు. ఓకే, దాని మీద మన చిన్న ప్రాన్స్ వేసి దాని చిల్లీ ప్రాన్స్ విత్ ప్రాన్ క్రాకర్ అంటాం. అలాంటి ఎలా తినంటే ఎలా తినాలి? చీర్స్ కొట్టుకోండి. చీర్స్ డైరెక్ట్ లాగరా? నా నోట్లో పట్టాలి. హాఫ్ కొట్టుకోండి. ఓ హాఫ్ హాఫ్. ఓకే, షవర్మా లాగా అనమాట. బాబా బాబా చాలా బాగుందండి. అంటే మనకు క్రిస్పీగా సాఫ్ట్గా, కిందంతా క్రిస్పీగా పైన సాఫ్ట్గా, స్పైసీగా సూపర్ స్నాక్స్ ఇది. దీన్ని ఏమంటారు? దీని పేరేంటి? చిల్లీ ప్రాన్ క్రాకర్ సార్. ఓవరాల్ నేమ్ ఏంటి? ప్రాన్ క్రాకర్ సార్ పేరు. అవునా, చిల్లీ ప్రాన్స్ ఆన్ ప్రాన్స్ క్రాకర్. ఈ క్రాకర్లో కూడా ప్రాన్స్ స్మెల్ వస్తుంది. అవునా? వావ్, ఫెంటాస్టిక్. బీట్రూట్ చికెన్. ఇదేనండి? ఇదే సార్, ఇదే సార్ బీట్రూట్ చికెన్. బా, అంటే దీంట్లో ఆర్టిఫిషియల్గా ఓన్లీ బీట్రూట్ ఉంటుంది సార్. అవునా? కలర్ అనేది ఉండదు. నా జనరల్గా బీట్రూట్తో నేను చేస్తే నాకు నచ్చదు. ట్రై చేయండి. బీట్రూట్ చికెన్ కలరే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చదు, కానీ టేస్ట్ చూద్దాం. మీకు స్పెషల్ అండి ఇది? స్పెషల్ సార్. అవునా? అసలు స్వీట్ తిరిగిట్లా. మామూలుగా బీట్రూట్ అంటేనే మనకి హెవీ స్వీట్ కదా, తిరగట్లేదు. చాలా మంచిది. బ్లడ్ పెదాలు ఎర్రగా అవుతాయి. దీంట్లో అసలు ఏముండదు, కలర్ ఏముండదు సార్. ఓన్లీ మనం బీట్రూట్ గ్రీన్ చిల్లీ పేస్ట్ చేసేసి దాంట్లో చికెన్ టాస్ చేసి ఇస్తాం సార్. అవునండి, పిల్లలకి చాలా బాగా ఇష్టపడతారు సార్. అవును, క్రీమ్ ఉంటుంది, లైట్ క్రీమ్ యాడ్ చేసి. స్పైసీ కూడా అంత ఏం లేదు, లైట్ స్పైసీ ఉంది. ఫన్రాజ్ గారు, నెక్స్ట్ వెజ్ స్టార్టర్ సార్. ఇది థ్రెడ్ పన్నీర్ కదా? థ్రెడ్ పన్నీర్ సార్. నేను తిన్నాను, చాలా చోట్ల తిన్నాను, చాలా బాగుంటుంది, నా ఫేవరెట్ కూడా. ఒకసారి వడ్డించండి. థ్రెడ్ పన్నీర్ సార్. ఓకే, ఇది వెజిటేరియన్స్ కోసం. అవునా? దీనికి మైనస్ లాంటి సాస్ ఉంటుంది కదా, ఉంటుందా? గార్లిక్ సాస్ వస్తుంది సార్. గార్లిక్ సాస్. యా. ఓ, దీన్ని ఇలా ముంచి మైనస్ కన్నా ఇది బాగుంది. గార్లిక్ సాస్ బాగుంటుంది సార్. కరివేపాకు మష్రూమ్ సార్. కరివేపాకు మష్రూమ్ రెండు నా ఫేవరెట్. కరివేపాకు నా ఫేవరెట్, మష్రూమ్ నా ఫేవరెట్. చాలండి. స్పైసీ ఉంటుందండి ఇది? మీడియం స్పైసీ ఉంటుంది సార్. వావ్, సూపర్ సాఫ్ట్. పచ్చిమిర్చి కారం, కరివేపాకు, జీడిపప్పు పేస్ట్. అవునా? ఓ వావ్, ఇది నిజంగా చాలా బాగుంది. వెజ్ లవర్స్ దీన్ని కూడా పండుగ చేసి నన్ను అడిగితే థ్రెడ్ పన్నీర్ కంటే దీని ఎక్కలా ఉంది ఇది. వావ్. నెక్స్ట్ వచ్చి మీ దగ్గర ఇంకా వెజ్ స్టార్టర్స్ చాలా ఉన్నాయి. వెజ్ ఉన్నాయి సార్. అవునా? మన మామూలు శాంపుల్ తీసుకొచ్చాం. వెజ్ చాలా ఐటమ్స్ ఉంటాయి. అవునా? స్టార్టర్స్తో పండుగ హేక మామూలు కాదు. ఇది స్టిక్కీ మ్యాంగో ప్రాన్స్. స్టిక్కీ మ్యాంగో ప్రాన్స్. మీరు పెట్టే లోపల నేను తినేస్తానేమో, అలా ఉంది. ఇది దీనికి డైరెక్ట్ తినేచ్చు. డైరెక్ట్ తినేచ్చు. వావ్, ఫెంటాస్టిక్. ఎలా ఇస్తారు ఇది అసలు? దీని టేస్ట్ నాకు అంత పట్టట్లేదు అసలు. అంటే ఎక్కడో ఏదో ఫ్లేవర్లో తిన్నాను నేను ఇది. అంటే మీరు మ్యాంగో చికెన్ తిన్నారు కదా సార్, దానికి దీని డిఫరెన్స్ ఏంటంటే మ్యాంగో చికెన్కి డ్రై మ్యాంగో మనం టాస్ చేస్తాం సార్. దీంట్లో ఏంటంటే కొద్దిగా ఆవకాయ కలుపుతాం. కొద్దిగా ఆవకాయ కలిపి అదే డ్రై మ్యాంగోస్తో చేస్తాం. ఓకే, దానివల్ల ఆ టేస్ట్ మీకు డిఫరెన్స్ ఉంటుంది.
చాలా బాగుంది నిజంగా. స్టార్టర్స్తో పండుగ చేసుకోవచ్చు ఇక్కడ. బిర్యానీస్ మీ దగ్గర మామూలుగా ఏముంటాయండి బిర్యానీస్? మా దగ్గర షాహీ గోస్ట్ బిర్యానీ ఉంటుంది సార్. షాహీ గోస్ట్ బిర్యానీ, మటన్. ఇంకోటి ఫ్రై పీస్ బిర్యానీ. షాహీ గోస్ట్ బిర్యానీ విజయవాడ స్పెషల్ సార్. అవునవునవును. ఇంకోటి ఫ్రై పీస్ బిర్యానీ విజయవాడ స్పెషల్. విజయవాడ స్పెషల్. మీది విజయవాడ అండి? మాది విజయవాడ సార్. విజయవాడ. మరి మహారాజమండ్రిలో ఏం చేస్తున్నారండి మీరు? ఇలా మీకు సర్వీస్ చేద్దాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. గ్రేట్. నెక్స్ట్ స్టార్టర్ వచ్చి తావా ఫిష్ ఫ్రై సార్. తవా ఫిష్ ఫ్రై. తావా ఫిష్ ఫ్రై. ఓకే. బాసా తావా ఫిష్ ఫ్రై సార్. బాసా తవా ఫిష్ ఫ్రై. ఓకే, నేను ఫిష్ కాస్త ఎక్కువ తింటానండి, అది కూడా పెట్టండి. అది ఫిష్ తింటే కానీ మా దగ్గర పాంప్లెట్ కూడా ఉంది సార్. నెక్స్ట్ అవునా? ఫిష్ నాకు పిచ్చండి. ఈ స్పూన్ పక్క పెట్టేసి సాల్ట్ తక్కువైంది కొద్దిగా తక్కువైంది. బాసా ఫిష్ ఇది. బాసా ఫిష్ సార్. వావ్, ఫెంటాస్టిక్. పాంఫ్రెట్ ఇన్ బనానా లీఫ్ సార్. పాంఫ్రెట్ ఇన్ బనానా లీఫ్. yes ఓకే, ఇదేనండి ఇది. ఇదే సార్. పాంఫ్రెట్ మన కాకినాడ నుండి స్పెషల్గా వస్తుంది సార్. దీంట్లో ఓన్లీ సెంటర్ ముళ్ళు ఉంటుంది కదండి? అంతే, సెంటర్ ముళ్ళు ఉంటుంది సార్. అడ్డాక ఫ్లేవర్తో అసలు మామూలు లేదు. ఫ్రెష్ సార్ ఇది. ఏ రోజు కా రోజు. అవునా? ఏ రోజు కా రోజు మనకి మార్నింగ్ వస్తుంది. మసాలా చాలా మైల్డ్గా ఉంది సార్. వామ్ వేసారు కదా ఇందులో కొద్దిగా సార్. వామ్ స్మెల్. నైస్. మీరు తినట్లేదా? ఫిష్ నేను చాలా తక్కువ తింటాను సార్. అవునా? ఓకే. మీద ఫిష్ అంతా. థ్యాంక్ యూ. హరియాలీ కబాబ్. హరియాలీ కబాబ్ సార్ నా ఫేవరెట్ కబాబ్. గ్రీన్ కోటింగ్ చాలా బాగుంటుంది. గ్రీన్ కోటింగ్ సార్. స్పైసీగా ఉంటుంది. నాకు ఈ పెద్ద ముక్క వేయండి. సారీ పెద్ద ముక్క అంటే అంకటే కొంచెం పెద్దగా ఉన్నాను కదా. నాకు హాఫ్ ఇది వేసుకోండి సార్. ఇది కొద్దిగా మన వాళ్ళు బాగా స్పెషల్గా చేస్తారు. ఇదా? చాట్ లాగా అనమాట. చాట్. ఓకే, చాట్ లాగా. నేను చేతితో తినేస్తున్నాను ఏమనుకోకండి. ఓకే సార్. చేతితో తింటేనే బాగుంటుంది సార్. నా ఫేవరెట్ కబాబ్ ఇది. ఇది ఏమన్నారు? చురుమురి. చురుమురి సార్. చాట్. మేము కర్ణాటకలో చురుమురి అంటాం. సూపర్ అంటే సూపర్ ఉంది. ఇంత జ్యూసీగా చికెన్. ఇదేంటండి? ఫ్రై పీస్ బిర్యానీ. ఫ్రై పీస్ బిర్యానీ సార్. ఇది ఫ్రై పీస్ బిర్యానీ. ఇదేంటి? దమ్ బిర్యానీ సార్. దమ్ బిర్యానీ. మటన్ దమ్, చికెన్ దమ్ బిర్యానీ. షాహీ గోస్ట్ బిర్యానీ. షాహీ గోస్ట్ బిర్యానీ. షాహీ గోస్ట్ బిర్యానీ మీరు చెప్తా ఉన్నారు అప్పటి నుంచి దాని గురించి. దాని కథ ఏందో చూద్దాం. షాహీ గోస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిర్యానీస్ కంటే ముందు మన ట్రెడిషనల్ ఫుడ్ గౌరవిద్దాం. అదేంటది? ఆవకాయ కదా? ఆవకాయ అన్నం సార్. కొత్త ఆవకాయ అన్నం. 2 days బ్యాక్ మనం దాంట్లో పట్టాం సార్. ఆవకాయ చేశారా? అన్నం. ప్లీజ్ దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఫస్ట్ అది ఇవ్వండి. నా నోట్లో నీళ్ళు లబలబలు అడుచున్నాయి. నెక్స్ట్ వచ్చి కొత్త ఆవకాయ అన్నం సార్. కొత్త ఆవకాయ అన్నం. అదే కొత్త ఆవకాయ అంటే మనం 2 days బ్యాక్ ఆవకాయ పెట్టిన అన్నం. అవునా? ఒకసారి పెట్టండి, నేను బాగానే తింటాను ఆవకాయ. వేడి చాలా బాగుంది. చాలు పెట్టండి, ఇంకా పెట్టండి. చాలు ఈ మాత్రం తినాలి. కొత్త ఆవకాయ తెలిసిపోతుంది. ఆవకాయ ఎంత తినాలి ఈ ఆవకాయని. మీకు ముద్ద రండి. మా కెమెరామ్యాన్ రవికి నోట్లో నీళ్ళు ఉంటున్నారు. ఎన్ని బిర్యానీలు ఉన్నా ఆవకాయ అన్నమే అసలు. అందులో కొత్త ఆవకాయ రుచి యమా టేస్టీగా ఉంది. దీంట్లో ఒక నెయ్యి బొట్టేసినట్టున్నారు కదా, అదే తెలుస్తుంది స్మెల్. సార్ నెక్స్ట్ వచ్చేసేసి తాటి ముంజల కర్రీనా విత్ బటర్ నాన్. ఏది వస్తుంది దాని అవతారం చూపించండి. ఇదేనా? అదే సార్. ఓకే. ఇది మనకి బటర్ నాన్లో చాలా బాగుంటుంది. తాటి ముంజల కర్రీ. ఐస్ యాపిల్ కర్రీ అంటాం సార్ మనం. ఐస్ యాపిల్ కర్రీ. తాటి ముంజలు బాగా లేతగా ఉంది. కొద్దిగా గట్టిగా ఉంటుంది సార్. అవునా? అంటే కర్రీలో మనం లేత వేస్తే నీళ్ళకి లాగిపోద్ది, కొద్దిగా గట్టిగా ఉంటుంది అంతే. అంటే నేను తాటి ముంజలు అవి లేతగా ఉన్నాయి గట్టిగా ఉన్నాయి నాకు తెలియదు చూడు. ఓకే. దాంట్లో కొద్దిగా బటర్ నాన్ ఏమో సార్. ఇది ఏం గ్రేవీ అండి? స్పెషల్ ఏంటి గ్రేవీ? ఇది
క్యాష్యూ గ్రేవీ సార్. ఓహో, సారీగా బటర్ నాన్ కానీ క్యాప్సికము టొమాటో, దీని సీక్రెట్ కనుక్కుంటాను అక్కడ. బటర్ నాన్ కొద్దిగా ఒక బటర్ నాన్ తీసుకుంటే. ఓకే, స్టఫ్డ్ కుల్చా అది పెట్టండి. ఇది నాన్ రోటీ, ఇది బటర్ నాన్ రోటీ, ఇది స్టఫ్డ్ కుల్చా, ఇది పుల్కా, ప్లెయిన్ పుల్కా అండ్ ఇది. ఓకే, ఇన్ని రోటీలు తిన్నా బిర్యానీ ఎప్పుడు తినాలండి. తాటి ముంజల కర్రీ. బాబోయ్, చాలా చాలా వెరైటీగా ఉంది. నాకు అసలు ముంజలు నచ్చవండి నిజంగా. అంటే కొంచెం ఎందుకంటే స్వీట్ ఉంటాయి కదా, స్వీట్ తొందరగా ఎక్కదు నాకు. ఇది స్పైసీగా చాలా బాగుంది. వెజ్ ఫుడ్ లవర్స్కి మీ దగ్గర పండగ. ఇది తాటి ముంజల కర్రీ. డెజర్ట్లో తాటి ముంజల పాయసం కూడా ఉంది సార్. తాటి ముంజల పాయసం. అవునా? పాయసం స్వీట్, ఇది ముంజల స్వీట్, ఇంకా అది ఎక్స్ట్రాడినరీ స్వీట్ ఉంటుంది. స్వీట్ లవర్స్ కుమ్మేయచ్చు అసలు. యమ్మీ, చాలా అంటే చాలా యమ్మీ. ఫస్ట్ తింటున్నది ఇదొకటి, ఫస్ట్ తాగిన సాస్ ఒకటి, ఇందాక మీరు ఒకటి ఇచ్చారు ఏంటది? ప్రాన్ క్రాకర్స్. ప్రాన్ క్రాకర్స్, అది ఫస్ట్ టైం తింటున్నాను. బీట్రూట్ కూడా మీరు ఫస్ట్ టైం తింటున్నారు. బీట్రూట్ నాకు ఇష్టం లేదు, కానీ బీట్రూట్ చికెన్ చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చి మ్యాంగో మటన్ విత్ వైట్ రైస్ సార్. మ్యాంగో మటన్ విత్ వైట్ రైస్. వైట్ రైస్ సార్. మ్యాంగో మటన్ నా ఫేవరెట్. మ్యాంగో మటన్ అన్ని ఫేవరెట్ అంటున్నాను అనుకోవద్దు. నాకు మటన్ మ్యాంగో ఫ్లేవర్తో అంటే అస్సలు మామూలు. మా పెద్దమ్మ చేస్తుంది ఇంట్లో. ఇదే కదండి? అదే సార్. యా, ఓకే. మటన్ మ్యాంగో, ఆ పేరు వింటేనే ఫస్ట్ నోట్ల నుంచి నీళ్ళు కడతా. సరేనా? మటన్ మ్యాంగో. దీంట్లో మెంతికూర వేస్తారండి? కొద్దిగా వేసారు. దీన్ని మొత్తం ఇలా వేసుకొని, దీన్ని మటన్ పంచ్ అంటారు అనమాట. ఇలాగే తినాలి యాక్చువల్లీ, రైస్లో ఏమి ఉండదు. మటన్ పులుపు అసలు ఇంచుమించు మా పెద్దమ్మ ఇలా చేస్తుంది, కానీ ఇంత బాగా చేయదు. ఎంతైనా ప్రొఫెషనల్స్ కదండి. అంటే దీంట్లో ఇంకొంచెం స్పైసీనెస్ తగ్గిందేమో అనిపిస్తుంది. అంటే కొద్దిగా స్పైస్ మేము తగ్గించాం సార్. ఎందుకంటే అవునా, హైవే కదా, కొద్దిగా రోడ్ మీద ట్రావెల్ చేసే వాళ్ళకి చాలా ఇబ్బంది. అవును, కానీ పర్ఫెక్ట్ ట్రావెల్ చేసే వాళ్ళకైతే అసలు మ్యాంగో మటన్ చాలా యమ్మీగా ఉంది. బోన్స్ అయితే బోన్లెస్ అది. బోన్లెస్. అవునా? మటన్ ఎక్కడ తెస్తారండి మీరు ఇక్కడ? మనకు లోకల్ వెండర్ ఒక ఆయన. మటన్ చాలా బాగుంది. అంటే మ్యాంగో మొత్తం షీప్ తీసేసుకుంటాం. అవునండి, తీసుకుని కట్ చేసి తీసుకుంటాం. మీకు ఎక్కడ డైలీ ఒక 5-6 అయిపోతాయా షీప్స్? లేదు, అంత 2 అవుతాయి సార్. 2 అవుతాయా? కిల్లర్. కొంచెం గోంగూరలా టేస్ట్ వస్తుంది. అంటే కొద్దిగా అన్ని రకాల మ్యాంగో పులుపు, మెంతికూర పులుపు అన్ని వేసి మెంతికూర వేసినందుకు అసలు మామూలు లేదు. మా పెద్ద మెంతికూర వేయరు. మ్యాంగో మటన్ టమాటా వేస్తాం సార్. టమాటా వేస్తాం. అవునవును, కొన్ని నెలలు టమాటా వేస్తాం. అవును, కొంతమంది మెంతికూర వేస్తాం. అదే చాలా బాగుంది. ట్రై చేద్దాం ఈ రెసిపీని. పన్రాజు గారు, మీరు అప్పటి నుంచి నాకు అది ఇది తినిపించి అన్ని టెంప్టింగ్ చేసేసి నన్ను ఈ షాహీ గోస్ట్ బిర్యానీ అండ్ ఫ్రై పీస్ బిర్యానీ తినకుండా చేస్తున్నారు. సో షాహీ గోస్టా ఇది తింటే నేను ఏది తిన్నాను. అందుకే నేను ఏం చేద్దాం అంటే, మీరు ఇదేంటంటే నాన్ వెజ్ థాలీ, అది ఒకసారి నేను ట్రై చేస్తాను. యాక్చువల్లీ వీళ్ళ దగ్గర వెజ్ థాలీ కూడా ఉంది. చాలా అంటే చాలా బాగున్నాయి, అన్ని రకాలుగా అక్కడ ఉంది. యాక్చువల్లీ మీకు కెమెరాలో కనిపించట్లేదు. ఇంకా నేను ఇది నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాక వెజ్ తింటాను, కాకపోతే ఓన్లీ వెజ్ తినాలనుకున్నప్పుడు మాత్రం అది మాత్రం తింటాను, థాలీస్. సో ఇక్కడ థాలీస్ కూడా చాలా స్పెషల్ అట. సో నేను ఫస్ట్ అయితే నాన్ వెజ్ థాలీ ఒకటి ఉంది, అది తింటున్నాను. దీంట్లో ఏమొస్తాయండి నాన్ వెజ్ థాలీలో? చికెన్, మటన్, ఫిష్, ఎగ్. అది నాన్ వెజ్ థాలీ అంటే ఆ మాత్రం ఉండాలి. మరి డైరెక్ట్ ఇలా తినేలా? చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై. వావ్, చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై పీస్, ఎగ్. ఎగ్ ఉందా? ఎగ్ ఉంది సార్. థ్యాంక్స్ అండి. ఇది ఫిష్ ఫ్రై. ఇది మటన్ కర్రీనా? మటన్ కర్రీ అంటే ఇందాక మీరు నాకు మ్యాంగో మటన్, అది వేరు. మామూలు మటన్ కర్రీ. ఇది చికెన్ ఫ్రై సార్. ఇది చికెన్ ఫ్రై. ఇది పప్పు. ఓ, ఏం పప్పు అండి ఇది? రెగ్యులర్ టమాటా పప్పు. టమాటా పప్పు. ఓకే. ఇది సాంబార్, రసం, చికెన్ బిర్యానీ. ఓకే, ఇంత ఇస్తారా కప్పు? మళ్ళీ అడిగితే మళ్ళీ ఇస్తాను సార్, రీఫిల్ చేస్తాను. అవునా? అంటే నాకు తెలుసు మీ మార్కెటింగ్ స్ట్రాటజీ. ఇది కొంచెం తింటే సచ్చినట్టు ఆర్డర్ పెడతారండి, ఆ టేస్ట్ అంతే. స్వీట్ సార్. స్వీట్. ఇదేం స్వీట్ అండి? ఇది ప్రసాద్. అన్నవరం కొద్దిగా ప్రసాదం అంటారు, గోధుమలు చేస్తారు సార్. ఓకే. అవునవును, ఇదైతే నాకు తెలుసు. ఇది లేసినా కానీ రాలేదు. పెరుగు, ఒరిజినల్ పెరుగు. అవునా? 100% మిల్క్ పెరుగు. ఓకే, ఇది నేను కొంచెం టేస్ట్ చేస్తాను. ఇది మీరు కొంచెం టేస్ట్ చేయండి. నాకు కొద్దిగా. అవునా, మీకు ఒకటే స్పూన్ పెడతాను. థ్యాంక్ యూ సార్.
దీంట్లో చాలా ఎక్కువ తిన్నాం సార్. అవునా? నాతో ఉంటే ఎవరైనా అంతే అండి, ఎక్కువ తినిపించేస్తాను. యా, ఫస్ట్ దీనిలో పచ్చడి ఏముండదు కదండి? పచ్చడి మీరు పప్పు ట్రై చేస్తారా? మీరు కిందకి వెళ్ళి తినొచ్చారు కదా? ఇందాక కిందకి వెళ్ళి వచ్చారు అలా జస్ట్ రిఫ్రెష్మెంట్కి, తిన్నారేమో నా డౌట్. తినలేదా? ఓకే. పప్పు ఫస్ట్ నేను స్మెల్ చేసిన తర్వాత తింటాను, స్మెల్ నచ్చకపోతే నేను తిన్నాను. అబ్బా, ఇది టమాటా పప్పు కాదండి, రాంగ్ మీరు చెప్పింది. ఇది పచ్చిమిరపకాయల పప్పు. పప్పుతో తింటే కాసేపు నాన్ వెజ్ మర్చిపోవాలనిపిస్తుంది. కానీ జర్నీ చేసే వాళ్ళకి, అంటే ఈ పక్కన రాజమండ్రి కాకుండా ఇలా పక్క వెళ్ళే వాళ్ళకి వెజ్ అవన్నీ ఓకే, కానీ లాంగ్ జర్నీస్ చేసే వాళ్ళకి చక్కగా నాన్ వెజ్ థాలీ లేదా నాన్ వెజ్ బిర్యానీస్ ఇవన్నీ తింటే కనుక హ్యాపీ అలా రిలాక్స్ అవ్వచ్చు. నడిపే వాళ్ళు నడుపుతూ ఉంటారు అలా. ఇది ఫ్రై పీస్ కదండి? రాజమండ్రికి పెట్టిన పేరు ఫ్రై పీస్. వావ్, నిజం చాలా బాగుంది. సారీ నేను మిమ్మల్ని వదిలేసి తింటున్నాను. పాపం ఫన్ రాజు గారి అపిటైట్ చాలా చిన్నదనమాట. ఆయన జిమ్ బాడీ చూస్తే మీకు అర్థమైపోతుంది, నాలాగా లడ్డు లాంటి బాడీ కాదు. వెజ్ భోజనంలో రెస్టారెంట్స్లో మనకి పప్పు, కూరగాయ ఫ్రై ఇది ఎంత ఇంపార్టెంటో సాంబార్ అంత ఇంపార్టెంట్. పప్పుచారు ఫస్ట్, సాంబార్ అదే సాంబార్ పప్పుచారు వాట్ ఎవర్, అది పడితేనే లాస్ట్కి ఫీల్ ఉంటుంది అండ్ దిగిపోద్ది మొత్తం అంతా. లేదంటే ఇక్కడే ఉన్నట్టు ఉంటుంది. అది ఒక్కటి ఫ్లాప్ అయింది అనుకోండి, వెజ్ భోజనం ఎంటైర్లీ ఫ్లాప్ అనమాట. నేను నిన్న వచ్చేటప్పుడు చచ్చినట్టు ఒక చోట తినాల్సి వచ్చింది, ఏదో ఎస్ఎస్ దాబానో ఏదో ఉంది దాని పేరు. పప్పులో పోపు లేదు, జీలకర్ర ఆవాలు లేవు, అవి లేకపోతే అసలు నేను తిన్నా. మొత్తానికి అదో గతిలా ఉండింది అనమాట. పప్పుచారు నా ఫేవరెట్. ఇది ఇంట్లో చేసుకునే పప్పుచారు లేదు, అబ్సల్యూట్లీ రెస్టారెంట్ స్టైల్. చాలా అంటే చాలా బాగుంది నిజంగా. ఓన్లీ సాంబార్ అన్నం తినచ్చు. దీంట్లో వేడివేడి అన్నంలో సాంబార్ వేసి నెయ్యి వేసి ఓన్లీ సాంబార్ అన్నం పెట్టండి. ఉందా? సాంబార్ రైస్ ఉందా? అవునా? బాగా నెయ్యి వేసి పెడతారా? చాలా ఇష్టం అండి మాకు. మా ఏరియా మణికొండ, హైదరాబాద్ లో శ్రీలక్ష్మి ఐడియా ఉంది మీకు? వాడు ఇస్తాడండి. బాబా వశిష్ఠ శ్రీలక్ష్మి. నేను ఆ సాంబార్ తెచ్చేసుకొని స్పూన్ పెట్టుకుని తింటూ ఉంటాను అంతే, ఇంకా దిగిపోద్ది లాగా. చాలా బాగుంటుంది. ఆ సాంబార్ లాగానే ఉంది కొంచెం ఆల్మోస్ట్. ఇది బిర్యానీ. ఈ బిర్యానీ మీరు రెగ్యులర్ గా ఇచ్చే బిర్యానీ? రెగ్యులర్ ఇచ్చే బిర్యానీ సార్, దమ్ బిర్యానీ. అవునా? మీరు టేస్ట్ చేస్తే టేస్ట్ చేయక్కర్లా. అవునా? అంతే. ఓకే, ఇక్కడ బెటర్ కదా ఆల్రెడీ. ఈ బిర్యానీ కంటే కూడా నా మెయిన్ టార్గెట్ అంతా షాయి గోస్ట్ అండ్ ఫ్రై పీస్ బిర్యానీ, వాటి మీద ఉంది. మళ్ళీ కుక్కర్ పులావ్ కూడా ట్రై చేయాలి సార్. అవును, అది దాని గురించి చాలా విన్నాను, చాలా మంది చెప్పారు కుక్కర్ పులావ్ చాలా బాగుంది. మీరు ఆల్మోస్ట్ 20 minutes కి పులావ్ ఇచ్చేస్తాం, వేడివేడిగా ఇచ్చేస్తాం సార్. వేడివేడి ఇచ్చేస్తారు. నేను చూసింది ఏంటంటే కిచెన్ లో ఆల్మోస్ట్ ఎవ్రీ 20 minutes కి 20 కుక్కర్లు అయిపోతూ ఉంటాయి. 10 to 15 అయిపోతుంది. 10 to 15 అవుతాయా? ఈరోజు రష్ ఎక్కువ ఉన్నట్టుంది కదా? ఇవాళ కొద్దిగా తక్కువ ఉంది సార్, గురువారం ఇవాళ తక్కువ ఉంది. వీకెండ్స్ ఫ్రైడే సాటర్డే సండే చాలా ఎక్కువ ఉంటుంది సార్. దమ్ బిర్యానీ చాలా బాగుందండి. ఇట్స్ నాట్ లైక్ హైదరాబాద్ దమ్ బిర్యానీ, ప్రాపర్ ఆంధ్ర స్టైల్ బిర్యానీ. అంటే మనం ముందు యాక్చువల్ ప్రాపర్ హైదరాబాద్ అనుకున్నాం సార్. మనం హైదరాబాద్ లో ఏంటంటే కొద్ది స్పైసీ లెవెల్స్ తక్కువ ఉంటాయి. అవును, కొద్ది తక్కువ ఉంటాయి. మనకి ఇక్కడికి వచ్చేప్పుడు కొద్ది స్పైస్ కావాలి, స్పైస్ ఉండాలి. స్పైస్ లేకపోతే మసాలా లేకపోతే తినరు. అవును, అని మళ్ళీ దాన్ని పెంచి స్పైసెస్ పెంచి చేసాం సార్. ఎగ్ నా ఫేవరెట్. ఎగ్ నా రెసిపీ చూసారా మీరు? ఎగ్ లేకుండా ఏది తిన్నాను చూసాను సార్. మొన్న హలీం చేసినప్పుడు ఎగ్ చేస్తే భయ్యా హలీంలో ఎగ్ ఏంటి భయ్యా, నీ ఎగ్ ఫ్యాంటసీస్కి చాలా. ఈ నాన్ వెజ్ థాలీ నిజంగా చాలా టెంప్టింగ్ ఉంది. ఎంతండి దీని ప్రైస్ ఎంత ఉంటుంది? దీని వచ్చి 320 రూపీస్ సార్. 320. అంటే ఓన్లీ బిర్యానీ కాకుండా ఇలా నాన్ వెజ్ థాలీ, వైట్ రైస్, పప్పు ఇవన్నీతో పాటు నాన్ వెజ్ తినాలంటే ది బెస్ట్ ఆప్షన్ యాక్చువల్లీ. నా అపిటైట్ కొంచెం పెద్దదే, సో నేను ఎక్కువ తింటాను. మీరేం ఆశ్చర్యపోవాల్సిన అవసరం, మీరు చూస్తూనే ఉంటారు కదా. నాకు తెలిసి ఫన్ రాజు గారు ఆశ్చర్యపోతున్నారు, బాబాయ్ ఎంత తింటారా అని. మీరు ఒకప్పుడు తినేవాళ్ళ? ఈ మధ్య తగ్గించాను సార్. అవునా? మీరు బాగా జిమ్ ఎన్ని చేస్తారా? వాకింగ్ చేస్తాం సార్. అవునా? రోజు వాకింగ్. మాకు ఈ ప్రాపర్టీలో మీరు జిమ్ చేస్తున్నట్టుంది మీ పర్సనాలిటీ. ఈ ప్రాపర్టీలో నడిస్తే సరిపోద్ది. అవునా? అసలు వీళ్ళ ప్రాపర్టీలో అంటే మొత్తం రెస్టారెంట్ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు నడిచే లోపల హ్యాపీగా అయిపోయి ఉంటుంది అనమాట. వాకింగ్, ఎక్సర్సైజ్, జిమ్, ఇంకా యోగా ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. అది ఇంత పెద్దగా అసలు మీకు ఎలా అనిపించింది ఇది చేయాలని?
అంటే మాకు ఏంటంటే సార్ మేము యాక్చువల్ మాది ప్రాపర్ విజయవాడ. మాకు వైజాగ్లో ఆఫీస్ ఉండేది. మా నాన్నగారు ఏంటంటే అక్కడ కర్నూలు దగ్గర పెట్టినప్పుడు ఆయన అంటూ ఉండేవాడు రాజమండ్రిలో పెట్టాలి, రాజమండ్రిలో ఏ రెస్టారెంట్స్ లేవు. సారీ సార్, ఇది నిజంగా చాలా బాగుంది. ఇది ఏమంటారు, ఓన్లీ మటన్ కర్రీ? మటన్ కర్రీ సార్, చాలా బాగుంది. సారీ చెప్పండి. ఆయన ఇప్పుడు రాజమండ్రిలో పెట్టాలని ఆయన కోరిక అనమాట. అవునా? సో లేదండి, చనిపోయారు, కోవిడ్లో చనిపోయారు. సో ఆయన అనుకోకుండా మనకి ల్యాండ్ వచ్చింది డెవలప్మెంట్ వస్తే సరే తీసుకుందాం అని చెప్పి, అంటే మేము అనుకున్నది చిన్నగా అయింది పెద్దగా. అంతే, మేము చాలా చిన్నగా అనుకున్నాం కానీ సరే ఇలా కాదు, ఇలా పెడితే కొత్తగా ఉంటుంది, ఏమైనా కొత్తగా పెట్టాలని చెప్పి దాన్ని ఇలా ఒక 20 feet ఎలివేషన్. మీరు ఏమైనా రెస్టారెంట్లో చూస్తే ఇంత హైట్ ఎక్కడ సీలింగ్ హైట్లో ఉంటుంది సార్. 25 feet, 32 feet సార్. 32 దాని లోపల ఇంకో 3 feet ఉంది లోపల పైకి. అంటే ఓవరాల్ 40 ఉంటుంది. 35 feet సార్. 35 feet ఏదో చేయాలని చెప్పి, కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చెప్పి చేసింది సార్ ఇది. అవునా? స్పేస్ ఎంత? ఇది మొత్తం వచ్చేసి 26,000 SFT సార్. 26,000 SFT అంటే రవి ఎంత? ఒక హాఫ్ ఎకరా? లేదు, ఇది 2 acres సార్. ఇది 2 acres. బిల్డప్ పేరు 26,000. ఓహో, బిల్డప్ ఏరియా. ఓకే, 26,000 ఇంక్లూడింగ్ కిచెన్ అన్ని కలిపి. ఇది 2 acres ల్యాండ్ అండి. నిజంగా నేను కిచెన్ చూశాను కదా, అసలు అంత పెద్ద కిచెన్ నేను ఇండియాలో ఎక్కడ చూడలేదు. ఎన్నో రెస్టారెంట్స్కి వెళ్ళాను, లోపల దూరిపోయాను. కానీ బెంగళూరులో ఒక రెస్టారెంట్ ఉందండి, బిర్యానీ జోన్ అని. వాళ్ళ కిచెన్ చాలా పెద్దగా ఉంటుంది, దానికి 5 times పెద్దగా ఉంది. మీ కిచెన్ అసలు దీన్ని ఇండియాలో ఎవరు దీన్ని డిఫీట్ చేయలేరు. మేము ముందు రెస్టారెంట్ పెట్టిన దానికన్నా 25% కిచెన్ పెంచాం సార్. సరిపోక, అంటే మా క్రౌడ్ కి సరిపోక పెంచాం. మీరు అసలు చెప్పాలంటే ఈ సీటింగ్ కెపాసిటీ ఎంత ఉందో సేమ్ అంత ఉంది కదా కిచెన్. ఎగ్జాక్ట్లీ. నేను యాక్చువల్లీ వీళ్ళ మీరు రూమ్ ఇచ్చారు కదా, నేను నైట్ వచ్చాను. రూమ్స్ కూడా ఎంత బాగున్నాయంటే, ఇలా విండో ఓపెన్ చేస్తే మొత్తం అంతా పంటల పొలాలు పచ్చగా. హైదరాబాద్ లో ఎర్రటి ఎండలకి చచ్చిపోతా ఉంటే ఇక్కడ ఎంత గ్రీనరీ ఏంట్రా బాబు అనుకున్నాను. ఎంతైనా రాజమండ్రి కదా. నేను ఈ పెరుగు బిర్యానీలో కలుపుకుంటాను, ఇది ఇలా పెడతాను. బిర్యానీ ట్రై చేద్దాం సార్. ఇదేంటంటే ఇది కూడా అదే కదా, ఇది క్యాఫ్టేరియా సార్. ఇది క్యాఫ్టేరియా. అది బ్రేక్ఫాస్ట్ ఇండియన్, చైనీస్, లైవ్ కిచెన్, తర్వాత తందూరి సార్. తందూరి, చివరి తందూరి. ఓకే, చివరి తందూరి. అవునవును, ఆగ్నేయంలో. అవునవును, అక్కడ పెట్టాను. అవును, యా. ఆ చివరి ఇప్పుడు మండుతా ఉంటుంది. అవును, ఓకే. నెక్స్ట్ బిర్యానీ ట్రై చేద్దాం సార్. నెక్స్ట్ బిర్యానీ ఫ్రై పీస్ బిర్యానీ. ఫస్ట్ షాయి గోస్ బిర్యానీ. ఎందుకంటే ఫ్రై పీస్ బిర్యానీ నేను లాస్ట్ తింటాను, ఆ ఫ్లేవర్ నాకు అలాగే ఉండాలి. కానీ మీ రెస్టారెంట్ లో చాలా ఫేమస్ ఇదా షాయి గోస్ బిర్యానీ? నేను ఈ షాయి గోస్ బిర్యానీ తిని చెప్తాను, ఎందుకంటే దీని నుంచి బాగా పొగుడుతున్నారు. పెట్టండి, ఇంకా ఇదే నా మెయిన్ అపిటైట్ కాబట్టి అక్కడ పెట్టండి. ఎందుకు స్పూన్ అండి, పెట్టుకోండి. అబ్బా రవి, ఈ మటన్ ముక్క చేయించి ఒకసారి. వాటర్ మిలన్ ఉంది ఇది ఎంత జ్యూసీగా ఉంది చూడు. సూపర్. ఇది వేడి చల్లారకుండా తింటే బాగుంటుంది. స్మెల్ చాలా అమోఘంగా ఉందండి. క్రీమీ ఉంది. క్రీమీ ఉంటుంది. అవునా? బా, నిజంగా దీన్ని పొగుడుతుంటే ఏమనుకున్నాను కానీ నిజంగా అంత యమ్మీగా ఉంది. మటన్ ఫ్లవర్స్ అయితే పిచ్చ ఎంజాయ్ చేస్తారు. క్రీమీ అండ్ స్పైసీ. మిర్చి స్పైసీ. బాబా ఎంత బాగుందంటే, వెనకాల మా కెమెరామెన్ రవి తినండి బ్రో తినండి అంటున్నాడు. నోడు తిని రవి, నాకు అలాంటి గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. వెనకాల పాపం వాళ్ళు వర్క్ చేస్తున్నారు, ఒక 3-4. ఆనియన్. ఇది విజయవాడ స్పెషల్ అండి. విజయవాడ స్పెషల్ కాకపోతే విజయవాడలో బాగుంటుంది సార్. విజయవాడలో ఇది వచ్చింది. అవునా? షాహీ గోస్ట్ బిర్యానీ. ముక్క లేకపోతే మనకు ముద్దది కదా, ఓన్లీ పీస్. ఓకే, థ్యాంక్ యూ. బాబా ఎంత జ్యూసీగా ఉందంటే ఈ మటన్ పీస్. నిజంగా అంత జ్యూసీ. ఇదిగోండి, మటన్ అలా ఉండాలి. అంటే మనం ఆ ఫ్యాట్ కంటెంట్ ఉండాలి సార్. అవును, మటన్కి ఆ ఫ్యాట్ ఉంటేనే తినండి. ఈ మటన్ ముక్కలు మీరు అర్జెంటుగా, మీకు విజయవాడలో, వైజాగ్లో, హైదరాబాద్లో ఏం పని లేకపోయినా అటు నుంచి ఇటు పోయే వాళ్ళు ఉంటే కంపల్సరీ ఇక్కడికి వచ్చి తిని చూడండి. బాబీ కరెక్ట్ చెప్పాడు, అబద్ధం చెప్పడం మీకు అర్థం అవుతుంది. ఏంటి సార్? అంతే సార్. ఇది కూడా మనది ఓవర్ నైట్ ప్రాసెస్. ఇది కూడా మనం ఒక నైట్ ముందు చేసి అది నాని
లేదా ఫ్లేవర్ రాదు. అవును, ఇప్పుడు చేసేది రాదు. అవును. దీనిలో కారం అసలు లేదు కదండి. కారం మిర్చి పచ్చిమిర్చి వేస్తారు. పచ్చిమిర్చి కారం. మీకు రెడ్ పెప్పర్, రెడ్ ఇది ఉండదు. రెడ్ చిల్లీ ఉండదు. మనం వన్ డే ముందు వచ్చి మటన్ అంతా తీసుకొచ్చి బాయిల్ చేసి క్రీమ్లో అదొక ప్రాసెస్ సార్ అది. అవునా? అది మళ్ళీ అయితే మనకి ఇది ప్రిపేర్ చేయడానికి వాళ్ళకి గంట పట్టుద్ది. అవునా? గంట పట్టుద్ది. అంటే దమ్ వేయడానికి అదంతా దమ్ ఏమి ఉండదు సార్. అవునా? అంటే ఇది రైస్ ఏమో పలావ్ రైస్ కి తడక కొట్టేస్తారు. తడక వేరు. తడక చేయడానికి మనకి 1 నైట్ పట్టుద్ది. అవునా? అదే మ్యారినేషన్ కి పోతున్నాయి. మోస్ట్ యమ్మీ రెసిపీ. దాని తర్వాత స్పైసీ రెసిపీ కూడా ఉంది అక్కడ. ఇది బాగా కడుపు నింపేసిన తర్వాత అది జస్ట్ ముద్దలు తింటే సరిపోతుంది. తర్వాత కుక్కర్ పలావ్ కూడా ట్రై చేయాలి సార్. వాము అది కూడా ఉంది కదా. అది కూడా ఉంది సార్. చాలా బాగుందండి అది. నాకు తెలిసి 2-2.5 సంవత్సరాల బేబీ కూడా పెట్టచ్చు, అంత యమ్మీగా ఉంది. అంత స్పైసీగా ఏం లేదు కూడా. చాలా ఎక్కువ తినేస్తున్నది. చాలా బాగుంది. మనం ప్లెయిన్ బిర్యానీ తిన్నా బాగుంటుంది సార్. అలాగా ఏం కలుపుకోకుండా మామూలుగా మనకు రైతా గీత కలుపుకోవాలని కూడా అలా ప్లెయిన్ గా తినే. అవును, నిజంగా. ఇది రాజమండ్రి స్టైల్ కదండి రైస్. రైస్ రాజమండ్రి స్టైల్. మామూలుగా అయితే ఈ రైస్ చేస్తారు సార్. మామూలుగా మనం కొద్దిగా డిఫరెంట్ గా రాజమండ్రి రైస్ కి ఇచ్చాం. నాకు ఒకసారి ఫ్రై పీస్ బిర్యానీ పెడతారా? అది ట్రై చేద్దాం సార్. ఫ్రై పీస్ ఆల్రెడీ మీరు ట్రై చేశారు. ఇది నేను ట్రై చేశాను. ఫ్రై పీస్ బిర్యానీ ట్రై చేద్దాం. ఈ బిర్యానీ కూడా ఏం తీసుకోలేదు అసలు, మామూలుగా లేదు నిజంగా. ఆంధ్ర స్టైల్ దమ్ బిర్యానీ. ఫ్రై పీస్ బిర్యానీ. రైస్ పెట్టండి. చల్. ఆహా, రైస్ రాజమండ్రి స్మెల్ ఇలా కొట్టేస్తుంది. దీనికి గొజ్జు ఉంటుంది కదా, ఇది ఇలా పెట్టుకొని దీన్ని కలపాలి. దీనికి ఉండే సెమీ గ్రేవీని కలుపుకొని తింటే ఉంటుందండి అసలు. వావ్, ఫ్రై పీస్ బిర్యానీ. దీనికి నీట్గా ఎవరు నిలబడలేదు. షటప్. అదేంటది, హే బిక్స్బీ అన్నట్టు సౌండ్ చేస్తుంది. ఫ్రై పీస్ చాలా అంటే చాలా బాగుంది. కానీ మీకు వచ్చిందా సార్, రాజమండ్రి వచ్చి ఎన్నైనా బిర్యానీలు తినండి, కానీ ఆర్టూస్ లేకుండా మాత్రం తినకండి. ఆర్టూస్ అంటే ఏంటో చాలా మందికి తెలియదు. ఓన్లీ రాజమండ్రి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది కదండి. వైజాగ్ లో దొరుకుతుంది ఈ మధ్య, నేను చూశాను. దొరకదా రవి? వెనకాల రవి ఇక్కడ లోకలిటీ అనమాట, ఆయన చెప్తా ఉన్నాడు. అంతేనా? అంటే ఇప్పుడు జిల్లాలు మారిపోయినాయి కాబట్టి ఆర్టూస్ అంటే ఏంటంటే అదొక డ్రింక్ అనమాట. అది ఓన్లీ లోకల్ డ్రింక్. ఎంత బాగుంటుందంటే చిన్నప్పుడు మాకు అవే మెమరీస్. మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు అవన్నీ బాగా అలవాటు. కాలేజ్ టైంలో మీరు చిన్నప్పటి నుంచి అలవాటు? మీకు? నాకు చిన్నప్పుడు అలవాట్లేదు సార్, ఇక్కడికి వచ్చాక అలవాటైంది. అవునా? ఒకసారి ఓపెన్ చేద్దాం. ఒకటి ఇక్కడే ఉంది, ఇదిగోండి, ఇది ఆర్టూస్. మా ఊరు తెలిసినప్పుడు 3 రూపాయల డ్రింక్. ఇది 3 రూపాయల డ్రింకా? స్టార్టింగ్ కాజకాయ వచ్చేది అనమాట. నా ఫ్రెండ్ రవి చెప్తున్నాడు ఇది 3 రూపాయలు అంటే ఒకప్పుడు. ఇప్పుడు ఎంత రవి? 10 రూపీస్. 1 year బ్యాక్ వచ్చినప్పుడు అంతే 10 రూపీస్. ఇప్పుడు 10 రూపీస్. అవునా? ఇది ఒక ఎమోషనల్ డ్రింక్ అండి. ఇది దీన్ని తాగుతా ఫ్రై పీస్ బిర్యానీ తింటే ఉంటుంది, మామూలుగా ఉండదు. నేనైతే కడుపుండే తినేస్తున్నానండి, సారీ ఏమనుకోదండి. అన్నీ టేస్ట్ చేశాను కానీ అప్పటి నుంచి ఇది నా ఎదురుగా తిరిగి నేను మాట్లాడట్లా. ఇక్కడ ఇదే ఫేమస్. ఇది ఒకటి, ఇక్కడ షాయి కోస్ బిర్యానీ అండ్ ఇది ఫ్రై పీస్ బిర్యానీ ఇక అది మారుమరుగుతుంది. సో ఈ బిర్యానీ కథ ఏంటో ఇందాక మీకు చూపించాను కదా కిచెన్లో. మిక్స్డ్ బిర్యానీ. ఆయన ముక్కలు వేయట్లేదండి నాకు. అంటే ఇందులో చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, ఎగ్, టోటల్ 5. చాలండి. చాలా మందికి పాపం కుక్కర్లో వేసి వండిన తర్వాత కూడా ఇలా విడివిడిగా రైస్ ఎలా వస్తుందో తెలియదు. అంటే వాటర్ రేషియో చాలా మంది తప్పు చేస్తారు. నేను చూపిస్తారండి, డోంట్ వరీ. ఇందులో మటన్, చికెన్, ఫిష్, ప్రాన్స్ అన్నీ ఉన్నాయి. నాటుకోడి కూడా ఉంటుంది. నాటుకోడి, ఇదిగోండి నాటుకోడి. స్కిన్తో పాటు పీసెస్ ముక్క బాగా మామూలుగా లేదు. ఇందాక నాటుకోడి చూశాను. చాలా మైల్డ్ ఉంది. ఫ్రై పీస్ బిర్యానీ అండ్ కొన్ని స్టార్టర్స్, దాని తర్వాత ఈ ఆంధ్ర స్టైల్ దమ్ బిర్యానీ, ఇవి తప్పితే మిగతా అన్నీ ప్రాపర్గా మటన్ టేస్ట్ మటన్, చికెన్ టేస్ట్ చికెన్ ఎంజాయ్ చేసేలా చాలా మైల్డ్ ఉన్నాయి టేస్ట్ కదండి. చాలా మైల్డ్ ఉన్నాయి. అంటే మీరు మామూలుగా సిటీ మధ్యలో ఉన్న రెస్టారెంట్స్లో హెవీ స్పైసీతోని ఏ బిర్యానీ పట్టుకో హెవీ స్పైసీతో ఉంటాయి కదా, అలా అయితే లేవు ఇక్కడ. చాలా, ఎందుకంటే నాకు తెలిసి మీరు ఇది హైవే కాబట్టి అందరు జర్నీ చేస్తారు కాబట్టి మీకు చాలా మైల్డ్. అంటే మా ఫస్ట్ నుండి మేము పెట్టిన రెస్టారెంట్ ప్రతి నుండి అదే సార్. అవునా? మైల్డ్ టేస్ట్ ఉండాలి.
ఫ్లేవర్స్ ఉండాలంట. అది ఫ్లేవర్స్ ఉండాలి ఆ ఫ్లేవర్స్ స్పైసీనెస్ ఉండకూడదు సార్, ఫ్లేవర్స్ ఉండాలి. అవును, ఆ స్పైసీనెస్ ఉంటే మన కార్లో ఎక్కిన తర్వాత నరకమే. ఆబ్వియస్లీ కదలలేము, ఇలాగే ఉంటాం, అది ఇక్కడికే ఉంటుంది. వేరే రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవును, అన్ని అంటే మా వాళ్ళు కూడా ఆయిల్ నీట్ గా ఉండాలి, వెజిటబుల్ ఆయిల్ వాడాలి, అన్ని క్వాలిటీ ఉంటేనే క్వాలిటీ ఉంటుంది. అవును. నెక్స్ట్ ఏమండి? నెక్స్ట్ డెజర్ట్ సార్, క్యారమల్ కస్టర్డ్ అండ్ ఇదేమన్నారండి? తాటి ముంజల పాయసం ఇందాక చెప్పారు కదా. ఫస్ట్ ఇది తింటాం కంటే ఇదేంటండి? ఇది క్యారమల్ కస్టర్డ్. ఓకే, ఇది తినే కంటే ముందు మనం ఆటూస్ తాగుదాం. తాగండి మీరు కూడా. ఆహా, ఇదే ఆర్టిస్ట్ టేస్ట్ యాక్చువల్లీ ఎక్కడ ఉండదు. కానీ చిన్నప్పుడు హైదరాబాద్లో పెప్సీ అని ఒక ప్యాకెట్లో వచ్చేది, మీకు ఐడియా ఉందా రవి? ఆ పెప్సీలో వచ్చే స్మెల్ ఇది చాలా బాగుంటుంది కదండి. తాటి ముంజలు ఏమన్నారు? పాయసం. తాటి ముంజల పాయసం 100 సార్లు తెప్పించుకోవాల్సి వస్తుంది. అంటే ఫస్ట్ టైం కదా నేను పేరు వింటాం. వావ్, సేమ్ మన సేమియాల పాయసం లాగే ఉందండి కదా, యాస్టిస్ అలాగే ఉంది. కాకపోతే తాటి ముంజలు ఎంజాయ్ చేసే వాళ్ళైతే హ్యాపీగా చంపేయచ్చు. చిన్నపిల్లలు కూడా హ్యాపీ తింటారు ఇది కదండి. ఇలా స్టైలిష్గా తినడం కంటే ఎనీవేస్ నిజంగా మీ ఫుడ్ నేను రియల్గా చాలా బాగా ఎంజాయ్ చేశానండి. నేను చెప్పాలి మీకు థ్యాంక్ యూ, ఇంత బ్యూటిఫుల్ ఫుడ్ అందించినందుకు. బిర్యానీస్లో ఫస్ట్ నేను ఎక్కువ ప్రిఫర్ చేసేది బిర్యానీస్ అండ్ స్టార్టర్స్ బిర్యానీస్ ఏది కూడా మీరు ఒకటి అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. నేను ఏ రెస్టారెంట్ ఫుడ్ అయినా సరే నేను ఏదైనా బాగుంటేనే అది బాగుంది అని చెప్తాను. నేను దాని గురించి మాట్లాడలేదు అంటే అది అర్థం చేసుకోండి. సో దీన్ని బట్టి ఇప్పుడు మీరు ఇంతసేపు వీడియో చూస్తారు కదా, నేను మ్యాక్సిమం ఇది బాగుంది అది బాగుంది అనుకుంటూ వెళ్ళిపోయాను. అది నిజంగా బాగుంది కాబట్టి బాగుందని చెప్పాను. సో ఇక్కడ ఫుడ్ నిజంగా అంటే చాలా బాగుంది. మెయిన్గా బిర్యానీస్ అయితే ఎక్స్ట్రాడినరీ. స్టార్టర్స్ అయితే ఇలాంటి స్టార్టర్స్ నేను ఎక్కడ చూడలేదు. అంటే కొన్ని తందూరి ఇలాంటి రెగ్యులర్ కాకుండా బీట్రూట్ అని ఒకటి, మ్యాంగో చికెన్ అని ఒకటి, చాలా డిఫరెంట్ స్టార్టర్స్ బాగా ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ రండి. మీరు ఒకవేళ మన రాజమండ్రి అయితే కనుక హ్యాపీగా ఇక్కడికి వచ్చేయచ్చు. అలా బైక్ మీద ముగ్గురు సరదాగా వచ్చినా కానీ సూపర్ తిని వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పిచ్ చికిత్సా బాబీ అండ్ బాబీ వేరే లెవెల్. అండ్ పిరమిడ్ని కూడా ఇక్కడికి వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి, అదే మీ నాలుగుతో. డెఫినెట్లీ మీరు అప్సెట్ అవ్వరు. ఓకే, థ్యాంక్ యూ.